నమస్తే అండి. ఈరోజు వచ్చేసి మీరు ఒకవేళ ఓపెన్ ప్లాట్స్ కొనాలనుకుంటున్నారా? అయితే తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు ఏంటి, ఆ ప్లాట్స్ గురించి ఏం తెలుసుకోవాలి అనేది మీకు ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియో చూసే ముందు ఒకసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఈరోజు మీరు ఓపెన్ ప్లాట్స్ కొంటుంటే కనుక తప్పక తెలుసుకోవాల్సిన ఒక 15 పాయింట్లని చాలా క్లుప్తంగా నేను వివరిస్తాను. ఒకటి, మొట్టమొదటిగా మీరు చూసుకోవాల్సింది వచ్చేసి జాగ్రత్త. అది ఆ ప్లాట్ యొక్క లేదా ఆ డెవలపర్ యొక్క ల్యాండ్ ఏదైతే ఉందో మీకు చెప్పారో ఆ ల్యాండ్ యొక్క నిజంగానే ఆ ఓనర్దా కాదా, లేక ఆ డెవలపర్దా కాదా అని తెలుసుకోవాలంటే మీరు మొట్టమొదటిగా చూసుకోవాల్సింది వచ్చేసి ఈసీ చెక్ చేసుకోండి. ఈసీతో పాటు లింక్ డాక్యుమెంట్ కూడా తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. ఈ లింక్ డాక్యుమెంట్ అనేది మీకు 20 years నుంచి 50 years లోపు లింక్ డాక్యుమెంట్ని వాళ్ళని అడగండి, ప్రొవైడ్ చేయమని చెప్పండి. తప్పకుండా ఆ లింక్ డాక్యుమెంట్ అనేది చెక్ చేసుకోండి. అంతేకాకుండా ఆ ల్యాండ్ మీద ఎటువంటి లోన్స్ ఉన్నా కూడా, ఏమైనా ఈ యొక్క క్రెడిట్స్ ఉన్నా కూడా మీరు ఒకసారి చెక్ చేసుకుంటే మీకు ఆ లోన్స్ విషయం కూడా తెలుస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ జాగ్రత్త అయితే తీసుకోండి. ఇది మొట్టమొదటి జాగ్రత్త. రెండవ పాయింట్ వచ్చేసి పట్టాదార్ పాస్బుక్. ఈ పట్టాదార్ పాస్బుక్లోని యొక్క నేమ్ కానీ అండ్ అవర్ యొక్క ఆధార్ కార్డు తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఈ రెండు అంటే మీరు ఏదైనా అగ్రికల్చర్ ల్యాండ్ కానీ నార్మల్ ల్యాండ్ కానీ తీసుకునేటప్పుడు తీసుకోవాల్సిన రెండవ జాగ్రత్త పట్టాదార్ పాస్బుక్ విత్ ఆధార్ కార్డు తప్పకుండా చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు డిటిసిపి అప్రూవల్ కానీ హెచ్ఎండిలో కానీ తీసుకున్నట్లయితే కనుక తప్పకుండా మీరు చెక్ చేసుకోవాల్సింది అప్రూవల్స్ ఏదైతే హెచ్ఎండి అప్రూవల్ కానీ డిటిసిపి అప్రూవల్తో పాటు దాని యొక్క రేరా కూడా చెక్ చేసుకోండి. రేరా ఉందా లేదా, దాని యొక్క వ్యాలిడిటీ ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా మీరు తప్పకుండా చెక్ చేసుకోవాల్సిన ఇది మూడవ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి నాలుగో పాయింట్ వచ్చేసి ఎల్పి నెంబర్ ఉందా లేదా, లేఅవుట్ పర్మిషన్ ఉందా లేదా. ఎందుకంటే మీరు లేఅవుట్ పర్మిషన్ లేని భూమిలో కనుక మీరు ల్యాండ్ తీసుకున్నట్లయితే కనుక మీరు రేపు ప్రొద్దున రీసేల్ చేసుకోవాలన్నా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలాగే రేపు ప్రొద్దున కన్స్ట్రక్షన్కి వెళ్ళేటప్పుడు కూడా మీకు పర్మిషన్ అనేది చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి తప్పకుండా ఎల్పి నెంబర్ అనేది చెక్ చేసుకోండి. ఐదో పాయింట్ వచ్చి మీరు వాళ్ళ యొక్క చెప్పిన మాటను బట్టి ఆ యొక్క ల్యాండ్ని తప్పకుండా వెళ్ళి సైట్ విజిట్ అయితే స్పాట్ విజిట్ చేయండి. విజిట్ చేసి ఆ యొక్క బౌండరీ ఎట్లా ఉంది, దాని యొక్క విడ్త్ ఎట్లా ఉంది అనేది తప్పకుండా తెలుసుకోవాలి. కాబట్టి మీరు తప్పకుండా స్పాట్ విజిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఏడవ పాయింట్ వచ్చేసి ఫేసింగ్ చూసుకోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మన యొక్క ప్లాట్ ఏదైతే ఉందో దాని యొక్క ఫేసింగ్ ఏంటి, దాని యొక్క బౌండరీ ఏంటి, దాని ముందు ఒకవేళ రోడ్డు ఉందా లేదా. ఎందుకు అంటే రేపు ప్రొద్దున కన్స్ట్రక్షన్కి ప్రాబ్లం లేకుండా తప్పకుండా 30 feet లేదా 40 feet రోడ్ అనేది తప్పకుండా ఉండాలి. కాబట్టి మీరు తప్పకుండా అక్కడ ఆ బౌండరీస్ అనేది చెక్ చేసుకోండి. ఓపెన్ ల్యాండ్స్లో ఒకవేళ మీరు అప్రూవల్స్ ల్యాండ్లో కనుక తీసుకున్నట్లయితే అది డిటిసిపి కానీ హెచ్ఎండిఏ కానీ అయితే దాని యొక్క ఎమ్యూనిటీస్ ఏమేమి ఇస్తామని చెప్పారు, ఆ యొక్క బుక్లెట్లు ఏమైతే మెన్షన్ చేశారో అవన్నీ డెవలప్మెంట్స్ ఉన్నాయా లేదా, అంటే మీరు చెక్ చేసుకోవాలి. మెయిన్గా చెక్ చేసుకోవాలి ఎలక్ట్రిసిటీ ఉందా లేదా, రోడ్లు ఉన్నాయా లేదా, డ్రైనేజ్ ఉందా లేదా, వాటర్ పైప్ లైన్ ఉందా లేదా అనేది తప్పకుండా చెక్ చేసుకోవాలి. అక్కడ క్లబ్ హౌసెస్ కానీ ఒకవేళ ఇస్తానంటే లేదా మీ యొక్క పార్క్స్ కానీ ఇవి తప్పనిసరిగా ఉండాలి. కాబట్టి హెచ్ఎండి అప్రూవల్ కానీ డిటిసిపి అప్రూవల్లో కానీ ఇవి తప్పనిసరిగా మీరు చెక్ చేసుకోండి. రెండో పాయింట్ ఏంటి అంటే చాలామంది మేము చాలా తక్కువకి ఇచ్చేస్తున్నాము, మా ప్రైస్ చాలా తక్కువగా ఉంది, మీరు తీసుకోండి అని మిమ్మల్ని చాలా ప్రెజర్ చేస్తూ ఉంటారు. మీరు చాలామంది ఏంటంటే తక్కువలో వస్తుంది కదా, ఇక్కడ తీసుకుంటే బాగుంటుంది కదా అని తక్కువ గురించి ఆలోచిస్తారు. కానీ ఎందుకు తక్కువలో ఇస్తున్నారు అనేది మాత్రం ఇక గుర్తుపెట్టుకోండి. తక్కువలో ఇచ్చారు అంటే దాని యొక్క లిటిగేషన్ ఏదైనా ఉండుండొచ్చు. కాబట్టి తక్కువలో ల్యాండ్స్ ఇస్తున్నారంటే మీరు తొందరపడి తీసుకోవద్దు. ఒకసారి 1-2 సార్లు లేదా 4 సార్లు రీచెక్ చేసుకోండి. రీచెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు కొనడానికి వెళ్ళండి. ఎందుకంటే తక్కువలో ఎవరు ఇవ్వరు. కాబట్టి ఇస్తున్నారు అంటే తప్పకుండా అది ఏదో ఒక డేంజర్ జోన్లో అయితే ఉన్నట్లే లెక్క. 9వ పాయింట్ వచ్చేసి సేల్ అగ్రిమెంట్లో క్లాజెస్ చదవాలి.
మీరు సేల్ అగ్రిమెంట్లో ఎట్లా ఉంది, క్లాజెస్ ఏమేమి ఇచ్చారు, అందులో రిజిస్ట్రేషన్ ఎప్పుడు అవుతుంది, లేకపోతే ఎక్కడ అవుతుంది, అంటే ప్లాట్ నెంబర్ కరెక్ట్ ఉందా లేదా, తన యొక్క డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా, మీ యొక్క పాన్ నెంబరు ఆధార్ నెంబరు కరెక్ట్ ఉందా లేదా, అది మ్యాచ్ అయిందా లేదా అనేది చూసుకోండి. ప్లాట్ నెంబరు, దాని యొక్క స్క్వేర్ యార్డ్స్ ఎన్ని మెన్షన్ చేశారు అనేది కూడా తప్పకుండా మీరు చెక్ చేసుకుని ఇవన్నీ కూడా ఈ క్లాజెస్ అన్నీ కూడా జాగ్రత్తగా చదువుకోవాలి. పాయింట్, ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్కి వెళ్లే ముందు మీ యొక్క లాయర్ ఎవరైతే ఉంటారో ఆ లాయర్కి కానీ, మీకు తెలిసిన వారు కానీ, తెలియని ఒకవేళ ఏదైనా మంచి లాయర్కి కానీ తప్పకుండా డాక్యుమెంట్స్ ఒకసారి చూపించుకోండి. ఎటువంటి చిన్న చిన్న తప్పులున్నా ఫ్యూచర్లో ఇబ్బందులు పడకుండా ఉండడానికి ఆ వెరిఫికేషన్ అనేది 100% చేసుకోవాలి. కాబట్టి మీరు తప్పకుండా మీ యొక్క డాక్యుమెంట్స్ని మీ అడ్వకేట్కి చూపించుకోవాల్సి ఉంటుంది. 11వ పాయింట్ వచ్చేసి యాక్సెస్ రోడ్స్, అంటే అప్రోచ్ రోడ్డు. మీ యొక్క ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్కి అప్రోచ్ అయ్యేటప్పుడు ఆ యొక్క ల్యాండ్కి ముందు మీకు 30 ఫీట్ కానీ 40 ఫీట్ కానీ రోడ్స్ ఉన్నాయా లేదా, మీకు ఎందుకు అంటే రేపు ఫ్యూచర్లో మీరు కన్స్ట్రక్షన్ చేసుకున్నప్పుడు మీకు ఇబ్బందులు రాకుండా ఉండాలంటే 100% 30 ఫీట్ లేదా 40 ఫీట్ అన్న రోడ్లు ఉండాలి. ఆ రోడ్స్ అప్రోచ్ అనేది తప్పకుండా, అదే దాన్ని యాక్సెస్ అప్రోచ్ రోడ్స్ అంటారు. అవి కూడా మీరు తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. 12వ పాయింట్గా డిస్ప్యూట్ ల్యాండ్స్, ఏమైనా డిస్ప్యూట్ ఉందా లేదా, ఎందుకంటే కొన్ని ల్యాండ్స్లో యొక్క ఫ్యామిలీ నుంచి గొడవలు ఉండొచ్చు, లేదా కోర్టులో కేసెస్ ఉండొచ్చు, లేకపోతే నైబర్ నుంచి ఇబ్బందులు ఉండొచ్చు. ఇట్లాంటి డిస్ప్యూట్స్ ఏమైనా ఉన్నాయేమో ఒక్కసారి మీరు ఆ ల్యాండ్ మీద, లేకపోతే లోన్స్ తీసుకుని ఏదైనా కేసెస్ ఉన్నాయేమో, ఇట్లాంటివన్నీ కూడా ఒకసారి చూసుకోవాలి. కాబట్టి డిస్ప్యూట్ లిస్ట్ ఏమైనా ఉన్నాయేమో తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. 14th పాయింట్ వచ్చేసి, మీరు ప్లాట్ తీసుకున్నప్పుడు అది ఏ ఫేసింగ్లో ఉంది, ఈస్ట్ ఫేసింగా, వెస్ట్ ఫేసింగా, సౌత్ ఫేసింగా, లేదా కార్నరా, 60 ఫీట్ రోడ్ ఉందా, 100 ఫీట్ రోడ్ ఉందా, 30 ఫీట్ రోడ్ ఉందా, మీకు ఏదైతే చెప్పారో అది ఎగ్జాక్ట్లీ ఆ డాక్యుమెంట్లో మెన్షన్ చేశారా లేదా అనేది తప్పకుండా తెలుసుకోవాలి. మీ యొక్క ఏదైతే ల్యాండ్ తీసుకోవాలంటున్నారో ఆ గూగుల్ ద్వారా మీరు సెర్చ్ చేసుకోవచ్చు. చేసుకుంటే అది FTLలో ఉందా లేదా, లేదా అక్కడ ఏమైనా వాటర్ బాడీ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకుని మీరు ముందుకెళ్ళాలి. తప్పకుండా ఈ 15th పాయింట్, ఈ 15 పాయింట్లను మీరు తప్పక తెలుసుకోండి, చెక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీ యొక్క ల్యాండ్ని తీసుకోవడం చేయండి. ఓకే, థ్యాంక్ యూ.